అక్రమ కేసులతో ప్రభుత్వం తనపై కక్ష సాధిస్తుందని కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. తన పాదయాత్ర ఎన్ని కుట్రలు చేసినా కొనసాగుతుందన్నారు. తుని విధ్వంసానికి చంద్రబాబే కారణమని, దమ్ముంటే వాయిదాలు లేకుండా తుని విధ్వంసం కేసును విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తాను కేసులకు భయపడేది లేదని, తమ జాతి కోసం పోరాడుతానని ఆయన తెలిపారు. రిజర్వేషన్ల కోసం అవసరమైతే ప్రాణాలు అర్పిస్తానని ముద్రగడ స్పష్టం చేశారు. తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతున్నామన్నారు. తమ డిమాండ్లో న్యాయముందని, నెరవేర్చదగ్గదే అని అన్నారు. తన నేర చరిత్ర ఏంటో చంద్రబాబు నిరూపించాలని ముద్రగడ సవాల్ విసిరారు. శాంతియుతంగా పోరాడుతున్న తమపై కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ల సాధన కోసం ముద్రగడ పద్మనాభం ఈ నెల 26న కిర్లంపూడి నుంచి తలపెట్టిన చలో అమరావతి పాదయాత్ర తలపెట్టారు. అయితే యాత్రకు అనుమతి లేదంటూ అడ్డుకునేందుకు చంద్రబాబు సర్కార్ స్పష్టం చేసింది. పాదయాత్రకు అనుమతి ఇచ్చినా లేకున్నా తమ యాత్ర కొనసాగుతుందని ముద్రగడ వెల్లడించారు. అయితే గతంలో ముద్రగడ ఉద్యమం ప్రారంభించిన కోట్లాది మంది కాపుల్లో కేవలం లక్షల్లోనే బయటకు వచ్చారు. రాజకీయ అవసరాల నేపథ్యం, కేసుల భయం, ప్రభుత్వాన్ని పదే పదే నమ్మడం తదితర కారణాలతో భారీగా కాపులు ఉద్యమంలో పాల్గొనలేదు. ఈసారైనా కాపులు పూర్తిస్థాయి ముద్రగడ ఉద్యమానికి మద్దతిస్తారా లేదా అనేది వేచి చూడాలి.